Hello, hi my dear students of first class. Today in this video we are going to learn our second poem. Our second poem, that is At the Seaside. At the Seaside. Seaside ante enti? Seaside means beach anamata. Seaside. Here you can see the beach here. Yes. So whenever you went to beach, how do you enjoy yourself? How do you play in the beach? విత్ హూమ్ యూ వెంట్ టు ది బీచ్. బీచ్కి ఎవరితో వెళ్తారు? ఎలా ఎంజాయ్ చేస్తారు? బీచ్కి వెళ్తుంటారా మీరు నార్మల్గా? సో వెరీ గుడ్. సో బీచ్కి వెళ్ళినప్పుడు ఎలా ఎంజాయ్ చేస్తారు? వాటర్లో వేవ్స్తో ఆడుకుంటూ ఉంటారు. అండ్ సీ సైడ్, ఇక్కడ సీకి పక్కన వచ్చేసి శాండ్తో, ఇసుకతో అట్లా ఆడుకుంటూ ఉంటారు. బాల్ తీసుకువెళ్ళి బాల్స్తో ఆడుకుంటూ ఉంటాము, అవునా? సో సీ సైడ్తో మనం ఎలా ఎంజాయ్ చేస్తాము? హియర్ ద బాయ్ వాట్ హీ హ్యాడ్ డన్ ఎట్ ద సీ సైడ్. బీచ్కి వెళ్ళినప్పుడు తను ఏం చేశాడు, ఎలా ఎంజాయ్ చేశాడు అని చెప్పేసి ఈ పోయం అనమాట. సో దిస్ పోయం వాజ్ రిటన్ బై రాబర్ట్ లూయిస్ స్టీవెన్సన్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద పోయట్? పోయం రాసిన వ్యక్తిని పోయట్ అంటాము. ఈ పోయం ఎవరైతే రాశారో వారిని పోయట్ అంటాము. హూ రిటన్ ద పోయం? రాబర్ట్ లూయిస్ స్టీవెన్సన్. ద పోయట్ ఈజ్ రాబర్ట్ లూయిస్ స్టీవెన్సన్. Okay, here in this poem what the boy is telling is, when I was down beside the sea, a wooden spade that they gave to me to dig the sandy shore. My holes were empty like a cup. In every hole the sea came up, till it could come no more. When I was down beside the sea, a wooden spade they gave to me to dig the sandy shore. My holes were empty like a cup. In every hole the sea came up, till it could come no more. And it is written by Robert Louis Stevenson. So here you see, when I was down beside the sea. Here I means here this boy అనమాట. ఈ బాయ్ చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు? వెన్ ఐ వాజ్ డౌన్ బిసైడ్ ద సీ. హియర్ బిసైడ్ అంటే సీకి పక్కన, సముద్రం అట్లా వాటర్ ఎట్లా అయితే వేవ్స్ ఎట్లా వస్తున్నాయో వేవ్స్కి దూరంగా కొంచెం పక్కన, బిసైడ్ ద సీ పక్కన కూర్చొని ఉన్నాను. వెన్ ఐ వాజ్ డౌన్, నేను ఇక్కడ కూర్చొని ఉన్నప్పుడు, ఏ వుడెన్ స్పేడ్ దే గేవ్ టు మీ. వుడెన్ స్పేడ్ అంటే ఎలా ఉంటుంది? ఇదనమాట వుడెన్ స్పేడ్. మనకి ఇల్లు కట్టేటప్పుడు ఇటువంటివి యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే, మ్యాక్స్ అండ్ దగ్గర ఉంటూ ఉంటాయి ఈ స్పేడ్ అనేది, వుడెన్ స్పేడ్. దీన్ని దేనికి యూజ్ చేస్తారు? మట్టిని సిమెంట్ వర్క్ చేసేటప్పుడు మట్టి పక్కన వేయడానికి, సిమెంట్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటారు ఈ స్పేడ్. దీన్ని స్పేడ్ అంటారు. ఓకే, మీకు గుర్తొచ్చిందా? ఇది వస్తువు స్పేడ్ అంటారు దీన్ని. ఓకే, వుడెన్ స్పేడ్. ఈ హ్యాండిల్ ఏదైతే ఉందో అది వుడెన్ అనమాట. వుడ్, చెక్కతో చేసి ఉంటుంది, వుడ్ మెటీరియల్. సో దే సైడ్ వుడెన్ స్పేడ్. ఇది ఏదైతే ఉందో దీన్ని వుడ్ అంటాము. వుడెన్ అనమాట. ఏ వుడెన్ స్పేడ్ దే గేవ్ టు మీ టు డిగ్ ద శాండీ షోర్. షోర్ అంటే ఏంటి? షోర్ అంటే బీచ్కి ఒడ్డు అనమాట. ఇక్కడ బీచ్ ఎట్లా ఉంటుందో ఇక్కడంతా శాండీ ల్యాండ్ ఉంటుంది కదా, ద ల్యాండ్ బిసైడ్ ద సీ. సీకి పక్కన ఉండేటువంటి ల్యాండ్ని షోర్ అంటాం, ఒడ్డు. ఓకే, మనం ఎక్కడ కూర్చుంటాం? ఒడ్డున కూర్చుంటాం. బీచ్కి ఒడ్డున కూర్చుంటాం మనం, దాన్ని షోర్ అంటారు, సీ షోర్ అంటాము. సో టు డిగ్ ద శాండీ షోర్. ఆ షోర్ ఎలా ఉంటుంది? శాండేగా ఉండేది అక్కడంతా కూడా. సో ఆ శాండీ షోర్లో నేను కూర్చున్నప్పుడు, వుడెన్ స్పేడ్ ది గేవ్ టు మీ టు డిగ్ ద శాండీ షోర్. శాండీ షోర్ మీద కూర్చున్నప్పుడు అది డిగ్ చేయడం. డిగ్ అంటే ఏంటి? తవ్వడం అనమాట. సో ఇలా తవ్వడం, మట్టినంతా బయటకు తీసి తవ్వడం అనమాట.
మై హోల్స్ వర్ ఎంటీ లైక్ ఏ కప్. తవ్వినప్పుడు తనకి ఇలా హోల్స్ వచ్చాయన్నమాట. హోల్స్ తవ్వాడు తను. సో హోల్స్ తవ్వినప్పుడు స్టార్టింగ్లో ఎలా ఉంటుంది, జస్ట్ ఎంటీగా ఉంటుంది, ఏం ఉండదు, మట్టి లోపలంతా కూడా మట్టే ఉంటుంది. పైకి తీసినప్పుడు ఆ మట్టి అలా ఉండిపోతుంది. సో ఆ హోల్స్ అన్నీ కూడా ఎంటీ అంటే ఏం ఉండదు, ఖాళీగా ఉంటాయి. ఆ హోల్స్ తన తవ్వినటువంటి హోల్స్ అనేవి ఎలా ఉంటాయి, ఖాళీగా ఉన్నాయంట. మై హోల్స్ వర్ ఎంటీ లైక్ ఏ కప్ ఎలా ఎంటీగా ఉంటుందో నా హోల్స్ కూడా అలా ఎంటీగా ఉన్నాయి అని చెప్పాడు. ఇన్ ఎవ్రీ హోల్ ద సీ కేమ్ అప్ ఆఫ్టర్ సమ్ టైమ్. ఫస్ట్ తను తవ్వినప్పుడు ఎలా ఉంది, ఖాళీగా ఉంది ఆ హోల్స్ అన్నీ కూడా. ఆఫ్టర్ సమ్ టైమ్ వాట్ హ్యాడ్ హ్యాపెండ్, ఏం జరిగింది, ఆ హోల్లో ప్రతి హోల్లో తను తవ్వినటువంటి ప్రతి హోల్లో కూడా సీ కేమ్ అప్, వాటర్ అనేవి, సీ వాటర్ అనేవి పైకి వచ్చాయన్నమాట. టిల్ ఇట్ కుడ్ కమ్ నో మోర్. టిల్ ఇట్ కుడ్ కమ్ నో మోర్ అంటే ఈ వాటర్ అనేవి పైకి వస్తే కుందికి ఈ హోల్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతూ ఉంటాయి. హోల్స్ అన్నీ కూడా పూడిపోతాయి అన్నమాట. మొత్తము కూడా క్లియర్ అయిపోతుంది. ఆ వాటర్ వచ్చేసి మొత్తం హోల్స్ అన్నిటినీ కూడా సర్ఫేస్ అంతా కూడా ఇలా సాఫీగా చేసేస్తుంది. అవునా కాదా? ఒకసారి మీరు బీచ్కి వెళ్ళినప్పుడు మీరు కూడా ట్రై చేయండి. ఇలా శాండ్ ఏదైతే ఉందో శాండ్లో డిక్ చేస్తే ఒక గుంటల్లాగా పెడితే ఆ గుంటలు కాసేపు అలా వదిలేసామనుకోండి, వాటర్ అనేవి పైకి వస్తాయి, సీ వాటర్ అనేవి దానిలో చేరుకుంటాయి. సో సీ వాటర్ అందులో పడినప్పుడు ఎలా ఉంటుంది, మొత్తము కూడా సర్ఫేస్ అంతా కూడా క్లియర్ అయిపోతుంది. మొత్తం ఆ గుంటలు ఏమీ కనపడకుండా కూడా మొత్తం సర్ఫేస్ అంతా ఇలా అయిపోతుంది, ఇలా శాండీ లాగా అయిపోతుంది. ఈ గుంటలన్నీ కూడా క్లియర్ అయిపోతాయి అన్నమాట. ఏవి గుంటలు కనపడవు ఇంకా. సో టిల్ ఇట్ కుడ్ కమ్ నో మోర్, అక్కడ అసలు నేను తవ్వినవి ఏమీ లేకుండా మొత్తం నో మోర్ హోల్స్ అనమాట. ఓకే, ఆ వాటర్ అంతా కూడా సర్ఫేస్ అంతటిని నీట్గా చేసేస్తుంది. సో వన్ మోర్ టైమ్ ఐ వాంట్ ఎక్స్ప్లెయిన్. When I was down beside the sea, నేను ఎప్పుడైతే సీకి పక్కనగా కాసేపు కూర్చుంటానో, మొత్తం ఆడుకొని అలసిపోయి మనం కూర్చుంటాం కాసేపు సీ సైడ్. ఎస్, సో అలాగే ఈ బాబు కూడా కాసేపు సీ సైడ్ కూర్చున్నాడు. సో ఏ వుడెన్ స్పేడ్ దే గేవ్ టు మీ టు డిగ్ ద శాండీ షోర్. వుడెన్ స్పేడ్, వుడ్ మెటీరియల్తో చేసేటువంటి స్పేడ్ని ఇచ్చారనమాట. హియర్ ద స్పేడ్ ఈజ్ దిస్ వన్. ఓకే, సో ఆ స్పేడ్ అనే దాన్ని వాళ్ళ పేరెంట్స్ కానీ, తను ఎవరితో వస్తారు, పేరెంట్స్తోనే చిన్న బాబు కదా, సో పేరెంట్స్ ఇచ్చారనమాట. సో కాసేపు అలా ఊరికే ఎంజాయ్ చేయడం, ఆడుకోవడానికి. సో ఆ మట్టి మొత్తాన్ని తవ్వి గుంటలుగా చేశాడు. సో టు డిగ్ ద శాండీ షోర్, ఆ శాండీ షోర్ని డిగ్ చేయడానికి. మై హోల్స్ వర్ ఎంటీ లైక్ ఏ కప్. ఎట్ ద స్టార్టింగ్ తను తవ్వినప్పుడు ఎలా ఉన్నాయి, ఆ హోల్స్ అన్నీ కూడా ఎంటీ, ఖాళీగా ఉన్నాయి, ఏమీ లేవు ఆ హోల్స్లో. ఇన్ ఎవ్రీ హోల్ ద సీ కమ్ అప్. ఇన్ ఎవ్రీ హోల్ ద సీ కేమ్ అప్. తను తవ్వినటువంటి ప్రతి హోల్లో కూడా సీ వాటర్ అనేవి పైకి వచ్చేసాయి. టిల్ ఇట్ కుడ్ కమ్ నో మోర్. ఎక్కడి దాకా వచ్చాయంట వాటర్, ఆ హోల్స్ మొత్తాన్ని క్లియర్ చేసేసేంత వరకు వచ్చాయంట. అక్కడ ఇంకా మొత్తం ఆ వాటర్ వచ్చిన తర్వాత అసలు తనకి ఆ హోల్సే కనిపించలేదు, మొత్తము కూడా వాటర్ క్లియర్ చేసేసుకొని వెళ్ళిపోయింది. సో ద పోయం వాజ్ రిటన్ బై రాబర్ట్ లూయిస్ స్టీవెన్సన్. దిస్ ఈజ్ అవర్ పోయం ఎట్ ద సీ సైడ్. ఇది చాలా చిన్న పోయం, చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం బీచ్లో బాగా ఎంజాయ్ చేస్తాం కదా. మీకు ఒక కొత్త యాక్టివిటీ చెప్పాడు ఈ అబ్బాయి, గుంటలు తవ్వి అవి వాటర్ రావడము అలాగా. సో మనం ఆడుకునే పద్ధతి కన్నా ఇతను ఆడుకునే పద్ధతి ఇదన్నమాట. ఓకే, సో నెక్స్ట్ అబౌట్ రాబర్ట్ లూయిస్ స్టీవెన్సన్ వీ నీడ్ టు నో. హియర్ రాబర్ట్ లూయిస్ స్టీవెన్సన్ వాజ్ బోర్న్ ఇన్ స్కాట్లాండ్. తను ఎక్కడ పుట్టాడు, రాబర్ట్ లూయిస్ స్టీవెన్సన్ స్కాట్లాండ్లో పుట్టాడు. ఎప్పుడు, ఆన్ 13th November 1850, తన బర్త్డే అనమాట. రాబర్ట్ లూయిస్ స్టీవెన్సన్ బర్త్డే ఎప్పుడు, 13th November, November 13th అంట. When he was born 1850, in the year 1850. Now we are in 2020. He was born on 1850. Okay, he wrote many novels, essays and poems about travel. అంటే ఏంటి, ఇట్లా బీచ్కి వెళ్ళడం,
ఒక పార్క్కి వెళ్ళడం, లైక్ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మనం వెళ్ళడం అనమాట. సో మనం అడ్వెంచరస్ ట్రిప్స్ చేస్తూ ఉంటాం, సమ్ ఎగ్జిబిషన్స్కి వెళ్ళినప్పుడు కానివ్వండి. అలా పిల్లలు ఎలా ఎంజాయ్ చేస్తారు అనేటి వాటి మీద తను ఎక్కువగా పోయమ్స్, ఎస్సేస్, నావెల్స్ రాస్తూ ఉంటారనమాట ట్రావెల్ మీద. ట్రెజర్ ఐలాండ్ అండ్ కిడ్నాప్డ్ ఆర్ టూ ఆఫ్ హిజ్ ఫేమస్ బుక్స్. తను రాసినటువంటి బుక్స్లో చాలా ఫేమస్ అనమాట ఇవి. ఏంటా బుక్స్? ట్రెజర్ ఐలాండ్, ద నేమ్ ఆఫ్ ద బుక్ ఈజ్ ట్రెజర్ ఐలాండ్ అండ్ కిడ్నాప్డ్ ఆర్ టూ ఆఫ్ హిజ్ ఫేమస్ బుక్స్. చాలా మంచి పేరు వచ్చాయి ఆ రెండు బుక్స్కి కూడా. హీ ఆల్సో wrote ఏ కలెక్షన్ ఆఫ్ పోయమ్స్. తన కలెక్షన్ ఆఫ్ పోయమ్స్ కూడా రాశాడు. ఇట్ ఈస్ కాల్డ్ ఏ చైల్డ్స్ గార్డెన్ ఆఫ్ వర్సెస్. ఆ బుక్ని ఏమంటారు? ఆ కలెక్షన్ ఆఫ్ పోయమ్స్ బుక్ని ఏమంటాము? ఆ పేరు, బుక్ యొక్క పేరు ఏ చైల్డ్స్ గార్డెన్ ఆఫ్ వర్సెస్. ఆ బుక్ పేరమ్మా అది. ద పోయమ్ ఎట్ ద సీ సైడ్ హ్యాస్ బీన్ టేకెన్ ఫ్రమ్ దేర్. ఈ పోయమ్ సీ సైడ్ కూడా ఈ బుక్లో నుంచే తీసుకున్నారంట. ఏ చైల్డ్స్ గార్డెన్ ఆఫ్ వర్సెస్ అనే బుక్లో నుంచి తీసుకున్నటువంటి పోయం ఇది. ఏంటది? ఎట్ ద సీ సైడ్ మనం చదివినటువంటి ఈ పోయమ. స్టీవెన్సన్ డైడ్ ఆన్ 3rd December 1894. తన బర్త్డే వచ్చేసి 13th November అండ్ డెత్ డే వచ్చేసి 3rd December. ఓకే, వెన్ 1894. Did you know that you can read his books in many languages today? మీకు తెలుసా? Not only in English, he wrote in so many languages also. Okay, did you know that you can read his books in many languages today? ఇంగ్లీష్లోనే కాకుండా ఇంకా అదర్ లాంగ్వేజెస్లో కూడా మనం అతని బుక్స్ని చదవగలమంట. ఓకే, దిస్ ఈజ్ అవర్ సెకండ్ పోయం ఎట్ ద సీసైడ్. Do you enjoy the poem? I hope you enjoyed. One more time I want to read this poem and you repeat with me. Okay? When I was down beside the sea, నాతో పాటుగా రిపీట్ చదవండి, నాతో పాటుగా చదవండి. A wooden spade they gave to me. A wooden spade they gave to me to dig the sandy shore. My holes were empty like a cup. In every hole the sea came up till it could come no more. One more time, you just try to read by saying your textbook. Okay, see you in the next video, students. Bye bye.